ఆఫీసులో గన్ ఫైర్, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్ స్వామి. తన భార్య పిల్లలను ఏమీ అనొద్దని సూసైడ్ నోట్ అట. ఎక్కడిది? డీజీపీ ఆఫీసులో గన్ ఫైర్ అట. 5వ పేజీ ఉంది, చూద్దాం. గన్ ఫైర్ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో భద్రతా విధుల్లో ఉన్న స్పెషల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ స్వామి 42 సంవత్సరాలు తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలమరణానికి పాల్పడ్డారు. కొండాపూర్లోని 8వ బెటాలియన్ చెందిన 2009 బ్యాచ్ టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ స్వామి ఈ నెల జూలై 2వ తేదీ నుంచి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు హాజరైన ఆయన బుధవారం ఉదయం 5:30 గంటల సమయంలో కార్యాలయంలోని వాష్రూమ్కి వెళ్ళారు. అక్కడ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకున్నారు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. వారిని ఏమనద్దు. స్వామి డైరీలో సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణానికి నా భార్య పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. వారు చాలా మంచివారు. వారిని ఎవరు ఏమీ అనవద్దు. చనిపోయిన తర్వాత దెయ్యం రూపంలోనైనా సరే వారిని నేనే జాగ్రత్త చూసుకుంటాను రాశారు. నల్గొండ జిల్లా చిట్టెల మండలం వెలిమినేడుకు చెందిన స్వామికి క్రీడలంటే మక్కువ. పోలీస్ శాఖలో వాలీబాల్ క్రీడాకారుడిగా మెంటర్గా ఆయనకు గుర్తింపు ఉంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. హెడ్ కానిస్టేబుల్ స్వామి. ఇది కథ. ఏం చెప్పాలి చెప్పు? ఎంత మంచిగా ఉండే కానీ వాష్రూమ్కి వెళ్ళట ఇట్లా పెట్టి అని చనిపోయాడు. దీనికి కారణం ఏందో మరిగా